నమస్తే. వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ముందుగా మహిళా ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంటి యజమాని చదువుకున్న వ్యక్తి అయితే ఆ ఇల్లు ఎంతో బావుంటుంది. ఆ ఇంటి మహిళ చదువుకున్న వ్యక్తి అయితే ఆ ఇల్లు ఇంకా ఎంతో ఎంతో బావుంటుంది. ప్రస్తుత సమాజంలో చదువు ప్రాధాన్యత చెప్పలేనిది. చదువు విలువ వెలకట్టలేనిది. విద్యాలయాలు భావి భారత విద్యార్థులను తీర్చిదిద్దే కేంద్రాలు. విశ్వవిద్యాలయాలు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే శిక్షణా కేంద్రాలు. అలాంటి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు కాలంగి రూత్ రమ్య. కేఎల్ యూనివర్సిటీ సిఎస్ఈ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా బోధన చేస్తున్నారు. అలాగే స్టూడెంట్ అఫైర్స్ డీన్గా ఉన్నారు. ఇంకా విమెన్ డెవలప్మెంట్ సెల్ కన్వీనర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాలంగి రూత్ రమ్య. అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేఎల్ యూనివర్సిటీలో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్న రూత్ రమ్య వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ వారిని ఇంటర్వ్యూకి ఆహ్వానిద్దాం. నమస్తే మేడం, వెల్కమ్ టు నమస్తే అవర్ అండి. స్టూడియో. నమస్తే. ముందుగా మహిళా దినోత్సవ మీకు శుభాకాంక్షలు కూడా మీకు. అండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఎస్, అంటే మీరు కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులతో డీన్గా ఉన్నారు. అంటే అసోసియేట్ ఆ, డీన్. మీరు విద్యార్థులతో, ముఖ్యంగా విద్యార్థినులతో ఎలాంటి సందర్భాల్లో ఇంటరాక్ట్ అవుతారు? మాది యాక్చువల్‌గా వింగ్ వచ్చేసి స్టూడెంట్ అఫైర్స్ డివిజన్ అండి. సో, డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గూడా మేము స్టూడెంట్స్‌తోనే ఉంటాము. మ్మ్. కేఎల్ యూనివర్సిటీ నుంచి మేమేం చేస్తాము అంటే చాలా యాక్టివిటీస్ చేస్తా ఉంటాము. అంటే స్టూడెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా చేస్తామనమాట. మాకు చాలా వింగ్స్ ఉన్నాయి. స్టూడెంట్ యాక్టివిటీస్ చేయడం కోసం అని చెప్పి, అవుట్‌రీచ్ యాక్టివిటీస్ చేయడం కోసం అని చెప్పి మాకు ఎన్ఎస్ఎస్ అనే ఒక వింగ్ ఉంది. నేషనల్ సర్వీస్ అది. అలాగే ఎన్‌సీసీ ఉందండి. అలాగే యూత్ రెడ్ క్రాస్ అనేది ఒకటి, వైఆర్‌సీ అనేది ఒకటుంది. అలా మ్మ్. ఇవన్నీ కాకోకుండా మా ఓన్ యూనివర్సిటీ వింగ్ సోషల్ యాక్టివిటీస్ కోసం సీఈ అని సెంటర్ ఫర్ ఎక్స్‌టెన్షన్ యాక్టివిటీస్ అని ఇంకొక వింగ్ ఉంది. అదే ఓన్లీ వుమెన్ డెవలప్‌మెంట్ అండ్ గర్ల్ డెవలప్‌మెంట్ కోసం వుమెన్ డెవలప్‌మెంట్ సెల్ అనేది ఒక వింగ్ అండి. మ్మ్. అలాగే మా యూనివర్సిటీలో రేడియో ఉందండి. కేఎల్ రేడియో అని చెప్పేసి అదొకటి మ్మ్. ఇంకొక వింగ్ అనమాట. సో, ఇలా డైలీ యూనివర్సిటీలో ఏంటి అనంటే మాకు 2-3 యాక్టివిటీస్ రన్ అవుతూనే ఉంటాయన్నమాట. సో, వీళ్ళతో మేము వర్క్ చేస్తున్నప్పుడు ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేపించేదన్నీ గూడా మేము స్టూడెంట్స్‌తోనే చేపిస్తా ఉంటాం. మ్మ్. సో, ఇంకా మార్నింగ్ లేచిన మొదలు వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి, ఈవెంట్‌కి ఏమేమి నెసెసిటీస్ కావాలి, ఇలా డైలీ మేము ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. మ్మ్. ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనమాట. ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈ స్టూడెంట్ అఫైర్స్ డివిజన్ నుంచి వి మానిటర్ ద డిసిప్లిన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద యూనివర్సిటీ అన్నట్టనమాట. సో, ఆ డిసిప్లిన్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినా సరే గూడా అంటే పిల్లలు అన్నాక ఏవో ఒకటి చేస్తూనే ఉంటారు కాబట్టి, మ్మ్. సో, వాళ్ళని పిలిచి కౌన్సెలింగ్ చేసి, సో, వాళ్ళ మిస్టేక్ ఏంటి అనేది వాళ్ళకి చెప్పి, వాళ్ళని రియలైజ్ చేసి వి డోంట్ ఆప్ట్ ఫర్ గివింగ్ పనిష్మెంట్స్ అనమాట స్టూడెంట్స్‌కి. జనరల్లీ వి ఆప్ట్ దెమ్ అంటే ఏ విధమైన కౌన్సెలింగ్ చేస్తే, ఎలా కౌన్సిల్ చేస్తే పిల్లలు మారతారు అనే దాని మీదే మేము ఎక్కువగా కాన్సంట్రేట్ చేసి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి చేస్తూ ఉంటామండి. హ్మ్. అంటే మీరు కేఎల్ యూనివర్సిటీలో విమెన్ డెవలప్‌మెంట్ సెల్ కన్వీనర్ కదా! అవును. ఈ డెవలప్‌మెంట్ సెల్ ద్వారా ఏ ఏ పనులు చేస్తారు? ఈ కేఎల్ యూనివర్సిటీలో ఉమెన్ డెవలప్‌మెంట్ సెల్ అనేది మా సెక్రటరీ మేడం గారు శ్రీమతి కోనేరు శివకాంచనలత గారు ఎస్టాబ్లిష్ చేశారండి. ఆవిడ ఎక్కువగా కాన్సంట్రేట్ చేసేదేంటి అనంటే గనక ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి షీ ఈస్ ట్రైయింగ్ ఫ్రమ్ డికేడ్స్ అనమాట. అండ్ ఆల్సో ఆవిడ డైలీ ఇంటి దగ్గర అన్నదానం చేయడము, ఇట్లా సోషల్ యాక్టివిటీస్ మీద మ్యామ్‌కి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. మ్యామ్‌ని మా కాలేజ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గారైన కోనేరు సత్యనారాయణ గారు చాలా సపోర్ట్ చేస్తారండి. హ్మ్. అండ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కి ఆయన చాలా సపోర్ట్‌గా ఉంటారనమాట. సో, ఈ ఉమెన్ డెవలప్‌మెంట్ సెల్ ద్వారా మేమేం చేసాము అనంటే గనక, ఉమెన్‌కి కావాల్సిన ఒక 7 ఏరియాస్‌ని డివైడ్ చేసామండి. ఒకటేమో హెల్త్ అనమాట. ఇంకొకటేమో మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద వుమెన్ అన్నట్టు. ఇంకోటేమో ఇప్పుడు లిటరసీ అయిపోయింది. బికాస్ మెనీ ఆఫ్ ద గర్ల్స్ అండ్ వుమెన్ ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి. సో, వి ఆర్ కాన్సంట్రేటింగ్ మోర్ ఆన్ డిజిటల్ లిటరసీ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేమో జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఆల్సో లీగల్ అవేర్‌నెస్. ఇలాగా ఒక 7 ఏరియాస్ కింద మేము డివైడ్ చేసి, ఈ ఏరియాస్‌లో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఒకటి ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తూనే ఉంటాము మా స్టూడెంట్స్‌కి.
అండ్ ఇక్కడ బ్యూటీ ఆఫ్ ఉమెన్ డెవలప్‌మెంట్ సెల్ ఏంటి అనంటే గనక, ఓన్లీ గర్ల్స్‌కే మేము ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అనేవి అరేంజ్ చేయమండి. సో, బాయ్స్‌ని కూడా ఇంక్లూడ్ చేసి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఎందుకు అనంటే హెల్త్ ఆఫ్ ద వుమెన్ తీసుకున్నట్టయితే గనక అండ్ ఆ యాస్పెక్ట్ ఒకటి తీసుకుంటే, ఆ యాస్పెక్ట్‌లో ముందు బాయ్స్‌కి కూడా తెలియాలి. వాట్ వాట్ ద ఇష్యూస్ దట్ ద వుమెన్ ఆర్ బీయింగ్ ఫేసింగ్ అనేది వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఏంటంటే, కొన్ని కొన్ని ఏరియాస్‌లో వి ఇంక్లూడ్ దెమ్ ఆల్సో ఇన్ వెన్ వి ఆర్ కండక్టింగ్ సర్టెన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ గాని, ఇలాగా చేసినప్పుడు చేస్తూనే ఉంటాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఉమెన్ డెవలప్‌మెంట్ సెల్ ద్వారా అంటే రైట్ ఫ్రమ్ అకాడమిక్స్ నుంచి మా యూనివర్సిటీలో ద అదర్ థింగ్స్ ప్లేస్‌మెంట్స్ వరకు బికాజ్ మీకందరికీ తెలుసు కేఎల్ యూనివర్సిటీ ఇట్ ఈస్ రెనౌడ్ ఫర్ ప్లేస్‌మెంట్స్ అని చెప్పేసి. సో, ఎవ్రీ స్టూడెంట్ హూ జాయిన్స్ ఇన్ ద యూనివర్సిటీ దే గో విత్ అన్ ఆఫర్ అనమాట. సో, ఈ పర్టిక్యులర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ద స్టూడెంట్‌లో ఏం చేస్తాము అనంటే గనక, మేము ప్రతి యాస్పెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్స్ తీసుకున్నాం అనుకోండి. వి గివ్ ఇంపార్టెన్స్ టు ద గర్ల్ స్టూడెంట్స్. ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తాము అనంటే గనక, అడ్మిషన్ ప్రాసెస్‌లోనే మేము సింగిల్ గర్ల్ చైల్డ్‌కి కన్సెషన్ ఇస్తామండి. అలాగే ఇప్పుడు మా కరిక్యులమ్ తీసుకుంటే, కరిక్యులమ్‌లో మాకు వాల్యూ యాడెడ్ కోర్సెస్ చాలా ఉంటాయి. ఆ కోర్సెస్ అన్నిట్లో ఒక కోర్సు మా స్టూడెంట్స్ చదవవలసిన కోర్స్ ఒకటుంటుంది. అదేంటి అంటే జెండర్ సెన్సిటైజేషన్. అందరికీ తెలియాలి గదా! బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఈక్వాలిటీ ఆఫ్ వుమెన్ ఎలా ఎలా ఉంటుంది, ఏంటి అనేది వాళ్ళకి తెలియజెప్పడం కోసం ఆ కోర్స్‌ని గూడా మేము ఇంట్రడ్యూస్ చేశామనమాట. సో, ఈ విధంగా ఏంటంటే మాకిప్పుడు స్పోర్ట్స్ ఉంది. ఈ స్పోర్ట్స్ యాస్పెక్ట్ తీసుకుంటే గనక గర్ల్స్‌కి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, స్పోర్ట్స్‌లో వాళ్ళు ఎక్సెల్ అవ్వడానికి గానీ, సో, ఏమేం ప్రొవైడ్ చేయగలము అనేది ఎక్సలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. మా దగ్గర లేడీ కోచెస్ ఉన్నారు. అలా ఉంది. అపార్ట్ ఫ్రమ్ థాట్ సేఫ్టీ, సెక్యూరిటీ ఆఫ్ ద వుమెన్ తీసుకుంటే గనక మాకు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ ఉందండి. సో, ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే గూడా గర్ల్స్ ఫ్రీగా వచ్చేసి వాళ్ళు మమ్మల్ని పర్సనల్‌గా మీట్ అవ్వచ్చు. లేదా ఇఫ్ దే హెసిటేట్ అంటే పర్సనల్‌గా మీట్ అవ్వడానికి హెసిటేట్ అయితే గనక మేము వాళ్ళకేం చేస్తాము అనంటే గనక వెబ్‌సైట్‌లోనే కాంటాక్ట్స్ పెడతాము. గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేసి పెట్టాము. మెయిల్స్ క్రియేట్ చేసి పెట్టాము. అండ్ వి హావ్ ఎన్ ఈఆర్‌పీ సిస్టమ్ వేర్ దే కెన్ గివ్ దేర్ కంప్లెయింట్స్ ఆర్ గ్రీవియన్సెస్ ఆర్ ఎనీ డిస్క్రిమినేషన్ ఆల్సో దే కెన్ రిపోర్ట్ త్రూ ద ఈఆర్‌పీ అనమాట. సో, ఎవ్రీథింగ్ విల్ బీ కెప్ట్ యాస్ కాన్ఫిడెన్షియల్ అన్నట్టు. అలాగే మేము ఒక వుమెన్ హెల్ప్ లైన్ నంబర్‌ని మెయింటైన్ చేస్తున్నాము. ఇట్ వర్క్స్ 24/7 అండి. సో, ప్రతి ఏరియాలో మేము కంపల్సరీ మంత్లీ బేసిస్ మీద సెవరల్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అండ్ వి ఇన్వైట్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం ఏంటంటే గనక రెనౌడ్ పర్సనాలిటీస్ ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో ఎక్సెల్ అయిన వాళ్ళని మేము ఇన్వైట్ చేసి కండక్ట్ చేపిస్తూ ఉంటామండి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఏం చేస్తామంటే గర్ల్స్ ఒక్కళ్ళకే. ఎందుకంటే మెనీ ఆఫ్ ద గర్ల్స్ ఫీల్ అంటే షైగా ఫీల్ అవుతారు. వాళ్ళని వాళ్ళు ఎక్స్‌పోజ్ చేయడం కోసం ఏం చేస్తారు అనంటే గనక వాళ్ళు షై ఫీల్ అవుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో. అందుకని సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తామంటే ఓన్లీ గర్ల్స్ కోసం అంటే వాళ్ళని మనం బయటకు తీసుకురావడం కోసం వాళ్ళ టాలెంట్స్‌ని ఎక్స్‌పోజ్ చేయడం కోసం గర్ల్స్ ఫెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తామండి. దాని పేరు ఫెమ్ ఫ్లేర్ అండి. హ్మ్. ఈసారి గూడా మేము కండక్ట్ చేస్తున్నాము. అది మార్చి 24న ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో, అది కాకుండా ఇంటర్నేషనల్ ఉమెన్ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి పెడతాము. ఈ 7 ఏరియాస్ మీదే పెడతాము. హ్మ్. సో, ఈ 7 ఏరియాస్‌లో రెనౌడ్ పర్సనాలిటీస్‌ని తీసుకొస్తాం ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరన్నా గనక ఇక్కడ అబ్రాడ్ నుంచి కూడా అవైలబిలిటీ ఉంటే గనక వుమెన్ వాళ్ళని తీసుకొస్తాము. లేదా వాళ్ళని వర్చువల్‌గా అయినా కనెక్ట్ చేస్తాం అనమాట. సో, ఆ ఒక పర్టిక్యులర్ టాపిక్ మీద వాళ్ళు మాట్లాడి పిల్లలతో వాళ్ళు ఒక ప్యానెల్ డిస్కషన్ లాగా పెట్టి అలాగా ఈ ప్రోగ్రామ్స్ గూడా మేము చేస్తామండి. ఉమెన్ డెవలప్‌మెంట్ సెల్ ద్వారా మేము ఉమెన్ టెక్నాలజీ పార్క్ అనేది ఒకటి స్టార్ట్ చేశామండి. సో, ఆ ఉమెన్ టెక్నాలజీ పార్క్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఆ సరౌండింగ్ ఏరియాస్‌లో ఉన్న వుమెన్‌ని వాళ్ళకి మేము కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్‌ని కండక్ట్ చేసి అండ్ వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్‌ని దే కెన్ రన్ త్రూ అవర్ ఉమెన్ టెక్నాలజీ పార్క్ అన్నట్టు. యాస్ ఆఫ్ నౌ వి ఆర్ రన్నింగ్ జూట్ బ్యాగ్ మేకింగ్ అండి. సో, హ్మ్. జూట్ బ్యాగ్ మేకింగ్ చేసి వాళ్ళు దే కెన్ సెల్. అలాగే మేము ప్యాకేజింగ్ ఒకటి రన్ అవుతుంది. ఎడిబుల్ కప్స్ మేకింగ్ ఒకటి రన్ అవుతుందనమాట. సో, ఇలాగ సెవరల్ ప్రాజెక్ట్స్ గూడా ఉమెన్ టెక్నాలజీ పార్క్ ద్వారా గూడా మేము రన్ చేస్తూ ఉంటామండి.
సో, ఈ విధంగా మేము చాలా యాక్టివిటీస్ ఉమెన్ డెవలప్‌మెంట్ సెల్ ద్వారా ఫర్ ద ఉమెన్ బెనిఫిట్ అన్నట్టుగా చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మేడం ఈ కేఎల్ యూనివర్సిటీలో మహిళలకు ఉద్యోగాల్లో ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఆ! ఈ మాకేంటంటే యాక్చువల్‌గా ప్లేస్‌మెంట్‌కి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది మేడం. అది ఎలా ఏంటంటే నార్మల్ క్లాసెస్ గాకోకుండా పిల్లలు ప్లేస్ అవ్వాలి అని అంటే గనక వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ గావాలి, ఔట్‌సైడ్ వరల్డ్ కార్పొరేట్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అని ముందుగానే మేము ఎనాలిసిస్ అనేది చేసుకొని, వాళ్ళకేం ఈ ప్లేస్‌మెంట్ మీద సెపరేట్ క్లాసెస్ కండక్ట్ చేస్తామనమాట. ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ ఎలా ఉంటాయి, అయన్నీ గూడా మేము ఏం చేస్తామంటే గనక క్లాసెస్‌ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. సో, ఏ దానికేం చేస్తాము అనంటే గనక, పిల్లలకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ ఓన్లీ గర్ల్స్‌ని రిక్రూట్ చేసుకోవడానికి సెపరేట్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ కూడా ఈ వాల్మార్ట్ వీటితో కొలాబరేట్ అయ్యి కంపెనీస్ తోటి కండక్ట్ చేస్తూ ఉంటామండి. హ్మ్. అలాగే అంటే ఈ ఏదైతే ఉమెన్స్ యాక్టివ్ అసోసియేషన్‌తో కలిసి ఇతర సంస్థలు లేదా కంపెనీలతో మీరు ఏ ఏ కార్యక్రమాలు కలిసి నిర్వహిస్తూ ఉంటారు? ఈ చెప్పిన ఏరియాస్ మీదే మేమెక్కువ కాన్సంట్రేట్ జేస్తున్నామండి. హ్మ్. ఈ ఏరియాస్ మీదనే మేము అన్ని ఎన్‌జీఓస్‌తో గానీ, లేకపోతే కార్పొరేట్స్‌తో కానీ, ఇలా మింగిల్ అయ్యి చెప్పి వాళ్ళతో ఎంఓయూస్ చేసుకొని మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాము. అలాగే మన విజయవాడకొచ్చేటప్పటికి వాసవ్య మహిళా మండలి వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటాము. అదే విధంగా ఇంకా స్పృహాప్తి ఫౌండేషన్ అని ఉంది. అది చేస్తూ ఉంటాము. సేఫ్ అని ఉంది ఒక ఎన్‌జీఓ. హ్మ్. దాంతో కలిసి చేస్తూ ఉంటాము. తాల్ అని ఉంది. సో, అది అలాగా కంటిన్యూ చేస్తున్నాము. వాటితో గూడా ప్రోగ్రామ్స్. అదే విధంగా హెల్ప్ ఫౌండేషన్ అని గుంటూరులో ఉంది. సో, వాళ్ళేం చేస్తా ఉంటారు అనంటే గనక మాతో కొలాబరేట్ అయ్యి కొన్ని ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈ విలేజెస్‌లో వాటిల్లో ఎవరన్నా వుమెన్ ఉంటే గనక వాళ్ళకి ఏమన్నా ఇంటర్వ్యూ లాగా పెట్టి, వాళ్ళనేదన్నా చిన్న చిన్న కంపెనీస్‌లో గానీ ప్లేస్ చేయడం కోసం అలా గూడా మేము ఆర్గనైజ్ చేస్తాం. ఇట్లాగా అలాగే ఇప్పుడు రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి మేము హెల్త్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటామండి. ప్రోగ్రామ్స్ రిలేటెడ్ అవన్నీ చేస్తూ ఉంటాం. అలాగే మేడం ఈ కేఎల్ యూనివర్సిటీ లో జరిగే క్యాంపస్ సెలక్షన్స్‌లో విద్యార్థినులకు మీరు ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు? ఎవరైనా సరే మా యూనివర్సిటీలో అంటే వి డోంట్ ట్రీట్ గర్ల్స్ సెపరేట్‌లీ అండి, బాయ్స్ సెపరేట్‌లీ. హ్మ్. ఈ యాస్పెక్ట్‌కొచ్చేటప్పటికి బికాజ్ కార్పొరేట్ ఫీల్డ్‌లో ఈక్వల్ ఉంటేనే అంటే టీమ్ వర్క్ చేయాలి గాబట్టి దే షుడ్ మింగిల్ ఇన్ టీమ్స్ కాబట్టి. సో, వీళ్ళకేం జేస్తాము అనంటే గనక వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అండి. ఇఫ్ దే వాంట్ టు స్టే బ్యాక్ అంటే వాళ్ళేదైనా చదువుకోవాలి, ఉండాలి అన్నప్పుడు వి ఎక్స్‌టెండ్ ద లైబ్రరీ టైమింగ్స్ అన్నట్టు. వాళ్ళకొక బస్ అరేంజ్ చేసి పంపించటము. వాళ్ళకి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ గానీ, సపోర్ట్ గానీ, టెక్నికల్‌గా గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా గానీ మేము అందిస్తా ఉంటాం. హ్మ్. అలాగే టెక్నాలజీ మరియు స్టెమ్ రంగాల్లో మహిళలు పాల్గొనడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు? త్రూ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్సేనండి మేము ఎక్కువగా కాన్సంట్రేట్ చేసేది. ఫస్ట్ లెట్ అస్ ఎడ్యుకేట్ దెమ్. హ్మ్. ఓకే. లేటర్ తర్వాత వాళ్ళంతటా ఓన్‌గా వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అయన్నీ అయిన తర్వాత. సో, వాళ్ళంతట వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఫస్ట్ ఐడియేట్ దెమ్‌సెల్వ్స్ అనమాట. వాళ్ళు ఐడియా అని ఒకటి తీసుకొస్తే దాన్ని హౌ కుడ్ వి గ్రో ఇంటూ బిజినెస్ అనేది కూడా ఆ విధంగా గూడా మేము హెల్ప్ చేస్తూ ఉంటామండి. హ్మ్. ప్లస్ మోరోవర్ రీసెర్చ్ పరంగా గూడా ఎంకరేజ్ స్టూడెంట్స్ అండి. మా స్టూడెంట్స్‌ని ఇంకా రీసెర్చ్ చేయించి ఒక పర్టిక్యులర్ టాపిక్ ఉంది అనంటే దాంట్లో రీసెర్చ్ చేయించి వాళ్ళతోటి పేపర్ పబ్లికేషన్ చేయగలను అనంటే వి అది కూడా చేపించేసి లేదా పేటెంట్ ఫైల్ చేయగలము అనంటే గనక అది చేపిచ్చి అంటే వి అండర్‌స్టాండ్ వాట్ దే వాంట్ టు డూ అండ్ లెట్ దెమ్ డూ అన్నట్టు. హ్మ్. అయితే విద్యార్థినులు, మహిళా ఉద్యోగుల ఆరోగ్య సమస్యల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? హ్మ్. యూనివర్సిటీలో మేము చాలా మెడికల్ క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తాం. యూనివర్సిటీలోనే కాదు, మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మేము చాలా మెడికల్ క్యాంప్స్ పెడతాం. మా చుట్టుపక్కల ఈ పెద్దపాలెం అని, చిర్రావూరు అని ఇలా చాలా ఊర్లున్నాయి. గుండిమెడ అని, మెల్లెంపూడు అని చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. సో, ఈ విలేజెస్‌లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. మా యూనివర్సిటీలో రెగ్యులర్‌గా మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా గైనిక్ ఉమెన్ డెవలప్‌మెంట్ సెల్ నుంచి
గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా హాస్టల్‌లో ఉండే పిల్లలు ఉంటారు. వాళ్ళు చెప్పుకోగలుగుతారు, చెప్పుకోలేరు. సో, ఎక్కువగా మేము ఏం చేస్తాము అనంటే గనక గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ పీసీఓడీ ప్రాబ్లమ్స్ మీద టాక్స్‌తో పాటు మెడికల్ ఇది కూడా క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మోర్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ దేని మీద కాన్సంట్రేట్ చేస్తున్నాము అంటే గనక హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ మీద కండక్ట్ చేసినాం. ఎందుకంటే చిన్న చిన్న ఏజ్‌లోనే పిల్లలు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఈ యుటేరియన్ క్యాన్సర్స్ గానీ, సర్వైకల్ క్యాన్సర్స్‌తో గాని. సో, దానికోసం ఏంటంటే వి ఆర్ నౌ ఎడ్యుకేటింగ్ అవర్ స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ ఆల్సో ద యంగ్ ఫ్యాకల్టీ ఇన్ ద డిపార్ట్మెంట్స్ టు గెట్ దెమ్ వ్యాక్సినేటెడ్ అండి. హ్మ్. అంటే భవిష్యత్తులో వుమెన్స్ యాక్టివిటీని పెంచడానికి వర్సిటీ ఏ ప్రణాళిక తీసుకుంటుంది? సో, ఇప్పుడు వరకు మేము ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసింది మా యూనివర్సిటీ క్యాంపస్ మీద. అలా కాదు, ఔట్‌రీచ్‌ని గూడా ఇంకా ఇంక్రీజ్ చేద్దాము అని అనుకుంటున్నాం. ఎందుకు అనంటే గనక, బయట ఇంకా చాలామంది ఆ వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే ఏంటో తెలియనాళ్ళున్నారు. ఇంకా పెళ్ళిళ్ళు చదువుకున్నా సరే పెళ్ళిళ్ళు చేసుకొని ఉద్యోగం చేసుకోకోకుండా ఇంట్లో ఉండేవాళ్ళు ఉన్నారు. సో, ఇంకా ఈ పీసీఓడీ ప్రాబ్లమ్స్ మీద గానీ, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్స్ మీద గానీ, ఇలాంటి యాస్పెక్ట్స్ మీద గూడా అవగాహన లేని మహిళలు ఉన్నారు కాబట్టి, మేము ఎక్కువగా ఇప్పుడు ఏం చేద్దాము అని అనుకుంటున్నామంటే, ఈ ఇయర్ నుంచి మేము వుమెన్ ఎంపవర్‌మెంట్ టీమ్స్ అని కాన్స్టిట్యూట్ చేశామండి. కొన్ని ఏరియాస్ తీసుకొని. వాళ్ళకి ఏం చెప్పాము అనంటే గనక ఔట్‌రీచ్ యాక్టివిటీస్ మీరు కండక్ట్ చేయమని చెప్పాము. ఉట్టిగా ఏదో ఎళ్ళాము, వచ్చాము అనేది ఉండదండి మా దగ్గర. మేము వాళ్ళని ఎలా మోటివేట్ చేశాము అనంటే గనక ప్రతి ఔట్‌రీచ్ యాక్టివిటీకి ఒక హైయెస్ట్ డెసిగ్నేషన్ వాళ్ళు ఉంటారనమాట. మెంటార్ కింద ఉంటారు. దాని తర్వాత ఒక టీమ్ ఉంటుంది. టీమ్ లీడర్, టీమ్ ఉంటారు. సో, హ్మ్. వీళ్ళేం చేయాలి అనంటే గనక దే షుడ్ కండక్ట్ ఔట్‌రీచ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఔట్‌కమ్ బేస్డ్ అనమాట. హ్మ్. అలాగా మేము హ్మ్. చేస్తున్నాము. అయితే ప్రస్తుతం మన సొసైటీలో మహిళల సామాజిక స్థాయి పెరిగిందంటారా? తప్పకుండా పెరిగిందండి. హ్మ్. ఇప్పుడు మనం ఫ్రీడమ్ నుంచే తీసుకుందాము. ఇండియన్ ఇండిపెండెన్స్ నుంచే తీసుకుంటే గనక డెఫినెట్‌లీ అప్పుడు 9% ఉన్న లిటరసీ రేట్ అనేది ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇట్ హాస్ రీచ్డ్ టు 80% అన్నట్టు. హ్మ్. సో, అలాగే ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ ద వుమెన్ ఆర్ ఎక్సెలింగ్ అనే చెప్పొచ్చు. గ్రాడ్యువల్లీగా రేట్ అంటే వుమెన్ స్టడీయింగ్ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ వుమెన్ స్టడీయింగ్ ఇన్ మెడిసిన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్ ఏరోనాటికల్స్ కానీ, ఇట్లాగా ప్రతి ఫీల్డ్‌లో గూడా స్పోర్ట్స్ తీసుకున్నా సరే కూడా దే ఆర్ ఎక్సెల్లింగ్ అండి. హ్మ్. సో, డెఫినెట్‌గా ఇదివరకు అంటే ఏజెస్ నుంచి ఉన్న మిత్స్ వేరు, టాబూస్ వేరు. యాస్ ఆఫ్ నౌ దే ఆర్ చేంజింగ్. హ్మ్. అంటే మీరు చూస్తూ ఉంటారు. యూనివర్సిటీకి ఎంతోమంది విద్యార్థినులు వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అబ్బాయిల సంఖ్య కన్నా అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారంటారా? అంటే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటారా? తప్పకుండా అండి. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మా యూనివర్సిటీని నేను ఎగ్జాంపుల్‌గా గూడా చెప్తాను. మా స్టూడెంట్స్‌లో అకాడమిక్ టాపర్స్ గర్ల్సే ఎక్కువున్నారండి. అదే విధంగా హైయెస్ట్ ప్లేస్‌మెంట్స్ తెచ్చుకున్న వాళ్ళు గర్ల్సే ఉన్నారు. స్పోర్ట్స్‌లో ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్న వాళ్ళు గూడా గర్ల్సే ఉన్నారు. సో, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ తీసుకున్నా కూడా మా దాంట్లో ఎక్కువగా గర్ల్సే ఎక్సెల్ అవుతున్నారండి. హ్మ్. అంటే ఒకప్పుడు గర్ల్‌ని నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అంటే ప్రస్తుతం మన దేశంలో లింగ వివక్ష తొలగిపోయిందంటారా? పూర్తిగా ఇంకా అవ్వలేదండి. 100% ఆ డిస్క్రిమినేషన్ అనేది హ్మ్. లేదు. మేబీ కొన్ని ఫీల్డ్స్ తీసుకుంటే గనక అయ్యుండొచ్చేమో గానీ, బట్ నాట్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ అన్నట్టు. ఇప్పుడు కార్పొరేట్ తీసుకున్నాం. వుమెన్ ఆర్ ఎక్సెలింగ్. అది అది యాక్సెప్టబులే. కానీ, ఇంకా ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ తీసుకున్నట్టయితే గనక కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేట్స్ తీసుకోండి. కార్పొరేట్స్‌లో వుమెన్ ఆర్ దేర్. బట్ దే ఆర్ నాట్ ఇన్ ద లీడర్‌షిప్ రోల్స్. ఎక్కువ పర్సెంట్ ఆఫ్ వుమెన్ ఆర్ నాట్ ఇన్ ద లీడర్‌షిప్ రోల్స్ అన్నట్టు. సో, ఇంకా కొన్ని యాస్పెక్ట్స్‌లో గనక డిస్క్రిమినేషన్ అనేది ఆబ్వియస్‌గా కొంతవరకైతే ఉంది. హ్మ్. అంటే శ్రమ దోపిడీ పరిస్థితులు మెరుగుపడాలంటే ఎలాంటి విధానాలు అవసరం అంటారు? ఈ కార్పొరేట్ ఆఫీసెస్ వీటిల్లో అయితే గనక ఐ డోంట్ థింక్ దట్ ఇంకా ఇవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనైతే నేను అనుకోను. టు ద మాక్సిమం ఎక్స్‌టెంట్ దే వర్ రెడ్యూస్డ్. దే ఆర్ పేయింగ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సాలరీ ఫర్ బోత్ కానీ మెన్ అండ్ వుమెన్ అన్నట్టు. దేర్ ఈస్ నో సచ్ డిస్క్రిమినేషన్ అన్నట్టు. బట్
ఇప్పుడు కొన్ని విలేజెస్ మేము విజిట్ చేస్తూ ఉంటామండి. మాకొక స్మార్ట్ విలేజ్ రివల్యూషన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తామనమాట. వేర్ వి అడాప్ట్ విలేజెస్ అండ్ వి డూ సర్టెన్ సోషల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇన్ ద విలేజెస్ అనమాట. సో, అప్పుడు మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి ఈ డైలీ లేబర్ వీళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి తెలిసేది ఏంటి అనంటే గనక దే డోంట్ పే ఈక్వల్లీ టు బోత్ వుమెన్ అండ్ మెన్ మెన్. అనమాట. సో, సర్టెన్ యాక్ట్స్ ఉన్నాయి గదా! ఈక్వల్ వర్క్, ఈక్వల్ పే హ్మ్. ఇట్లాగా లివింగ్ వేజ్ ఇట్లాంటి యాక్ట్స్ అన్నీ గూడా మనం కరెక్ట్‌గా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే గనక వీ కెన్ అచీవ్ ఫర్ థాట్ అండి. అంటే ఇప్పుడున్న సొసైటీలో చూస్తూనే ఉన్నాం ఇప్పుడున్నాయి మహిళలకు. లేబర్ యాక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఏమి స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంటేషన్‌లో లేవు. హ్మ్. సో, అలాంటి యాక్ట్స్ అన్నీ గనుక మనం ఏమన్నా స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయగలిగితే గనక వీ కెన్ ఎరాడికేట్ సచ్ హ్మ్. థింగ్స్ అన్నట్టు. హ్మ్. అంటే ఇప్పుడు మహిళలకు నిజమైన రక్షణ ఉందంటారా? అంటే చూస్తున్నాం. అంటే ఎంత అవేర్‌నెస్ వస్తున్నా సోషల్ మీడియాలో రోజు రోజుకి ఏవేవో అవును. కనిపిస్తూనే ఉంటాయి. అంటే అలాగే రక్షణ పక్కన ఆ! పెడితే గుర్తింపు ఎప్పుడు లభిస్తుందంటారు? ఆల్రెడీ వి ఆర్ ఎంపవర్డ్. వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అండి. ఆల్రెడీ వి ఆర్ ఎంపవర్డ్ అండ్ వి ఆర్ నాట్ రికగ్నైజింగ్ దట్ వి ఆర్ ఎంపవర్డ్ అనేది ఒక ఒక యాస్పెక్ట్ అన్నట్టు. సో, హ్మ్. ఈ రక్షణ, గుర్తింపు కావాలి అనంటే గనక ఫస్ట్ వి షుడ్ బి లిటరేట్. హ్మ్. ఇంకా ఉన్నాయి. స్టిల్ దేర్ ఎగ్జిస్ట్ చైల్డ్ మ్యారేజెస్ అండి విలేజెస్‌లో. బికాజ్ వి డూ ఇంటరాక్ట్ విత్ పీపుల్ ఇన్ ద విలేజెస్. ఇంకా ఉన్నాయి. చిన్నప్పుడే పెళ్లి చేయడాలు ఉన్నాయి. బట్ అంతవరకు అంత కాదు కానీ ఇప్పుడు చాలా రెడ్యూస్ అయినియి ఉన్నాయి. సో, అంటే రక్షణ అనేది మనకి అంటే ఈచ్ ఇండివిడ్యువల్ అంటే వుమెన్‌కి తెలియాలి. హౌ టు ప్రొటెక్ట్ హర్‌సెల్ఫ్ అనేది హ్మ్. ఫస్ట్. హ్మ్. అంటే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? వాట్ ఈస్ ద అంటే అదర్ పర్సన్, అదర్ అపోజిట్ జెండర్ హౌ ఈస్ హి బిహేవింగ్ విత్ అస్ అవన్నీ మనం మనం చూసుకున్నప్పుడు వి షుడ్ ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్ ఫస్ట్. అదొక యాస్పెక్ట్ అండి. యెస్. అంటే ఫైనల్‌గా అంటే స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ మెన్, వుమెన్ వేరియేషన్ లేకుండా స్కూల్ నుంచి ఏవైనా చేయొచ్చంటారా? స్కూల్ లెవెల్ నుంచి. అంటే కాలేజ్‌కొచ్చేసరికి వాళ్ళకి ఆటోమేటిక్‌గా అంతా తెలుస్తుంది. ఇప్పుడు ఆ డిస్క్రిమినేషన్ బిట్వీన్ అంటే వి డూ వాచ్ ఎన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డైలీ గాబట్టి, ఇప్పుడు మేమేదైనా చిన్న ఈవెంట్ చేసినా దే మింగిల్ దెమ్‌సెల్వ్స్. వాళ్ళకి వాళ్ళే కలుస్తున్నారు. ఆ డిస్క్రిమినేషన్ చూపించుకోరు. వాళ్ళకి వాళ్ళే ఆ పనుల్లో ఏం చేసుకోవాలి అని డిసైడ్ చేసుకుంటారు. చేసేస్తున్నారు. సో, ఐ డోంట్ థింక్ దట్ ఇంకా స్కూల్ లెవెల్ నుంచి ఆ డిస్క్రిమినేషన్ ఉంది అని అనుకోవట్లేదు. బికాజ్ ఇప్పుడు జనరేషన్ అనేది వి నో దట్ దే ఆర్ జెన్ జీ ఆబ్వియస్‌లీ. సో, వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు యాక్చువల్‌గా. సో, దే ఆర్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది లేదు. అంటే దే డోంట్ నో దట్ వి షుడ్ నాట్ మింగిల్ అని గాని, అలా ఏమి డిస్క్రిమినేషన్ లేదు. బట్ ద సొసైటీ ఈస్ క్రియేటింగ్ డిస్క్రిమినేషన్ అనేది యెస్. థింగ్. యెస్. థాంక్ యూ సో మచ్ అండి. మన యాహ్! స్టూడియోకి విచ్చేసి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కేఎల్ యూనివర్సిటీలో ఎలాంటి అంటే ఎలా జరుగుతుంది వుమెన్స్‌కి సంబంధించి గాని, అలాగే విద్యార్థులకు సంబంధించి గాని, ఇలాంటి విషయాలన్నిటిని కూడా చాలా చక్కగా తెలియజేశారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి. మరొక్కసారి థాంక్ యూ సో మచ్. హ్యాపీ వుమెన్స్ డే హ్యాపీ అండి. వుమెన్స్ డే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.